హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఒక విశిష్ట అతిథి ఉన్నారు. కోనేరు సురేష్ గారు. కనిపించే మూడు సింహాలు, కనిపించని నాలుగో సింహం అనే ఒక డైలాగ్ ఉంది కదా, అలాగా ఈయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నేటి సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవహారం నడుపుతున్నారు. మీకు తెలియకుండానే మీ ఓట్లు డిలీట్ అవుతున్నాయి. మీకు తెలియకుండానే అసలు మీ ఓటు మీరు ఎవరికి వేశారో లేదో, మీరు ఓటు వేయకపోయినా మీ ఓటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఓటర్ ఫ్రాడ్ అన్నింటినీ కూడా ఈయన ఒంటి చేత్తో, ఈయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా పనిచేస్తున్నాడు. ఆయనే కోనేరు సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దేనికంటే చాలా చాలా అపోహలు ఉన్నాయి, ఆ, అనుమానాలు ఉన్నాయి, ఎన్నో. ఒక రకమైన ఆవేదన కూడా ఉంది సగటు ఓటర్కి. తన ఓటు ఉందో లేదో తెలియదు, డిలీట్ అయిపోతుంది. ఇటువంటివి ఎన్నో రకమైన భయాందోళనలు ఉన్న సమయంలో ఒక చుక్కాని లాగా కనిపిస్తున్నారు మీరు. చెప్పండి సార్, అసలు ఏంటి వాటర్ ఫ్రాడ్ ఏంటి? ఆ, దీన్ని ఎలాగా, ఎన్ని రకాలు ఉన్నాయి వాటర్ ఫ్రాడ్? మీరు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు వాటర్ ఫ్రాడ్ ఎన్ని రకాలుగా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో? 2006-7లో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకముందు టీచర్లే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో టీచర్స్ని అవే ఫ్రమ్ ది నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ అని పక్కన పెట్టమన్నారు. దాంతో అప్పటి నుంచి టీచర్స్ని కాకుండా వేరే కింద స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏలు, విఏఓలు, అంగన్వాడీ వర్కర్, వీళ్ళందరినీ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంచి ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతాం. మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సనల్ వెరిఫికేషన్లో ఎవరైతే ఉంటే ఉన్న వాళ్ళకే ఓటు ఇచ్చేవారు. ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఓటు ఉన్నట్టే, ఇక ఎవరు తీయటం అనేది జరగటం అనేది జరిగేది కాదు. కానీ ఆ ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చేసిందో ఓటర్ ఎన్రోల్మెంట్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ కూడా ఆన్లైన్లో వచ్చినాయో ఈ ఈ వ్యవస్థని దుర్వినియోగం చేయటం అనేది మొదలైంది. ఎప్పుడు టీచర్లని పక్కన పెట్టారో, టీచర్లు చాలా ఖచ్చితంగా పనిచేసేవారు ఓటర్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు బిఎల్ఓలుగా ఏమిటి, ఇప్పుడు మీరు ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అది ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బిఎల్ఓకి అసైన్ చేస్తారు ఓటర్ వెరిఫికేషన్. ఈ రోజు రేపు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏ పర్సనల్ విజిట్ చేయరు, ఏ ఇంటికి వెళ్ళరు. వీళ్ళే ఫోన్ చేసి మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురండి అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది, అసలు ఈ ఓటర్ ఆ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది వీళ్ళు వెరిఫై చేయకుండా ఇవ్వటంతో ఈ దొంగ ఓట్లు అనేది కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఏంటంటే ప్రతి అక్టోబర్ 1 తారీఖున మొదలవుతుంది. నవంబర్ 9కి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు. జనవరి 5వ తారీఖుకి ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ప్రీ రివిజన్, ఇందులో మళ్ళీ ప్రీ రివిజన్ యాక్టివిటీస్, పోస్ట్ రివిజన్ యాక్టివిటీస్ అని 2 ఉంటాయి. ప్రీ రివిజన్ యాక్టివిటీస్లో ఏంటి, ఏమైనా కొత్త పోలింగ్ స్టేషన్ అవసరం ఉందా, ఉన్న పోలింగ్ స్టేషన్స్ లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఓటర్లకి అనుగుణంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్ని చెక్ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ అప్పటిదాకా ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ ప్రకారం జనవరి 5 తర్వాత అక్టోబర్ 1వ తారీఖు మధ్యలో వచ్చిన అన్నింటినీ కూడా క్రోడీకరించి అక్టోబర్ 20వ తారీఖుకి ఈ నవంబర్ 9వ తారీఖుకి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అందరూ చెక్ చేసుకుని ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ పంచాయతీ ఆఫీసులో ఉంచుతారు, ప్రజలకు అందుబాటులో. చెక్ చేసుకుని మీ అభ్యంతరాలు ఉంటే మనం తెలియజేస్తే అది జరుగుతుంది. 2004 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ఒక ప్రధానమైన కారణం అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ముఖ్యంగా టీచర్లు ఈ స్కూల్లో పాఠాలు మాత్రమే కాకుండా ఈ జనాభా లెక్కలని లేదా ఇలాగా ఆఫ్ అంటే ఆ, విద్యాయేతర పనులకి కేటాయిస్తున్నారని చెప్పి అప్పుడు వారు కూడా ఎక్కువ యాంటీ అయ్యారు. దాని కారణంగా 2007లో ఈ చట్టం వచ్చింది అనుకోవచ్చా మీరు ఇందా చెప్పింది? అంటే కాదండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఏంటంటే
14 సంవత్సరాల లోపు ప్రతి పిల్లవాడిని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 14 సంవత్సరాల లోపు పిల్లవాడు బయట ఉండటానికి వీల్లేదు, స్కూల్లో ఉండి చదువుకోవాలి. దానికోసం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఒక 10% సీట్లు, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 10% సీట్లు పేదవారికి ఉచితంగా విద్యను అందించాలి. ప్రభుత్వం ఎట్లా ఇస్తుందో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అలా ఇవ్వాలి. ఆ విద్యని అందరికీ అందుబాటులో క్వాలిటీ విద్య తేవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్టూడెంట్ టీచర్ రేషియోని కూడా గతంలో 40 దాకా ఉండేది 20కి తగ్గించారు స్టూడెంట్ టీచర్ రేషియోని కూడా. ఇట్లా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే టీచర్లు తప్పితే వేరే రాజకీయ కారణాలు కాదు, ఆ చట్టం ప్రకారం జరిగింది ఇది. అయితే ఎలక్షన్ కమిషన్ రూల్లో కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కానీ ఉంది, ఎమర్జెన్సీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అనేది ఉందండి. ఎపిడమిక్స్ వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ పర్పసెస్ కానీ అవసరమైతే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక సవరణ ఉంది. దాని వల్ల ఇబ్బంది. అయితే మెనీ ఆఫ్ ది టీచర్స్ అనేక పనులకు ఉపయోగిస్తుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేయటం, తర్వాత వారిని దూరంగా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని దూరంగా పెట్టారో వాళ్ళైతే మామూలుగా రాజకీయ ఒత్తిడికి లొంగేవారు కాదు టీచర్లు. వాళ్ళు ఇంట్లో ఏ డోర్ నంబర్ లో ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లు మాత్రమే రాసి ఒక స్లిప్ ఇస్తే ఖచ్చితంగా ఓటు ఉన్నట్టే. ఈ రోజున ఎలక్ట్రానిక్ ఎన్రోల్మెంట్ వచ్చిన తర్వాత అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఫామ్ 7 అప్లై చేస్తున్నారో తెలియదు. ఫామ్ 7 అప్లై చేయడానికి ప్రధానమైన ఎలిజిబిలిటీ ఆ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, సపోజ్ కానీ ఈ నియోజకవర్గ పరిధి అనే దానికి విస్తృతం చేసేసరికి ఎవరెవరో అప్లై చేసేస్తున్నారు. మేము ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడుగుతున్నాం, ఏ బూత్ లో మీద అబ్జెక్షన్ పెట్టాలంటే అదే బూత్ లో ఓటర్ అయి ఉండాలని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది ఈ ఫామ్ 7 మినేస్ ని తట్టుకోవటానికి. ఏం చేస్తున్నారు, కోనేరు సురేష్ పేరు ఓటు తీసేయాలంటే ఎవరో ఒకడు నేనే కోనేరు సురేష్ అని చెప్పేసి నా పేరు మీద అప్లై చేసేస్తున్నారు. వీళ్ళు ఓటర్ వెరిఫై చేయకుండా తీసేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ 7 అప్లై చేసిన తర్వాత అబ్జెక్టీ ఇద్దరికి నోటీసులు ఇవ్వాలి. ప్రథమంగా అబ్జెక్షన్ పెట్టాడు కాబట్టి వచ్చి ఎవిడెన్స్ చూపించాలి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఒత్తిళ్లతోటి వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒక నోటీస్ ఇస్తున్నారు, అందుబాటులో లేదు, అందుందో లేదో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాకముందే ఓటు డిలీట్ చేసేస్తున్నారు. ఇది ఇష్యూ. సార్ సుమారుగా అంటే రమారమి ఎన్ని ఓట్లు అలా డిలీట్ చేసి ఉండవచ్చు సార్ ఫామ్ 7 ద్వారా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక పరిస్థితి ఉందండి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ఉంది, యథేచ్ఛగా అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఒక 200 మంది కాల్ సెంటర్ పెట్టి వీళ్ళ పని ఇక అదేవిధంగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా అలాగే 15,000 అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఊరు బలమైంది తెలుగుదేశం పార్టీకి అని ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ప్రొఫైలింగ్ చేసి ఆ ఊర్లో ఉన్న ఒక బూత్కు ఒక 20 తీస్తే అనుమానం రాదు కదా అని ఒక బూత్కు ఒక 20 చేయటం, ఒక 6,000, 7,000, 10,000 అలా యథేచ్ఛగా అప్లై చేసేయటం. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని మీద కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు వెరిఫై చేస్తే 15 మంది వైసీపీ వాళ్ళునే పట్టుకుని వాళ్ళ మీద కేసులు బుక్ చేశారండి. అంటే దానికోసం ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఓటరు తనకు ఓటు ఉందో లేదో అని నిత్యం వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.